యేసునామములో వంగాలి. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసు. మరి ఆయన పుట్టిగా పేదరికం కదా, పేదరికం ఏమీ లేదు. అలా ఒంటరికి పని చేసుకున్నారు కదండి. మా ఆయన మధ్య తరగతి అనుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్న యేసుక్రీస్తు వారు, అలాంటి కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు వారు ఈరోజు ప్రపంచం అంతా తన వైపుకు ఆకర్షించే స్థితిలోనికి వచ్చాడంటే ఇప్పుడు దేవుని దృష్టికి విఐపి ఎవరో? యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు పుట్టుక చూస్తే చాలా సాధారణమైన పుట్టుక, కానీ ఆయన ఖ్యాతిని చూస్తే మేధావులు సహితం తల వంచి మొక్కాల్సింది ఎవరికే? యేసుక్రీస్తు. ఆ చిన్నప్పుడే జ్ఞానులు వచ్చి మొక్కారు యేసు ప్రభుకి. అండి జ్ఞానులు వచ్చి దండం పెట్టేశారట, ఆ పాకలోకి వెళ్ళి దండం పెట్టేశారట, తొట్టులో పడవలసి పెట్టారట, శిష్యులు చూసి ఆరాధించారట, బహుమతులు తీసుకొచ్చారట. తూర్పు దేశం జ్ఞానులు వచ్చి ఆ చిన్నప్పుడే ఆ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారంటే ఈయన ఎంత పెద్ద విఐపి అంది దేవుని దృష్టికి.